సంవత్సరం క్రితం రౌడీయిజం కాళ్ల కింద బిక్కుబిక్కుమన్న కేరళ ప్రజలకి స్వేచ్ఛనిచ్చి వాళ్ల ఇంటి దేవుడై ఎవరికీ తెలియకుండా వెళ్లిపోయిన సింగమలై మీద హత్యా ప్రయత్నం జరిగింది. ప్రస్తుతం విశాఖపట్నంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య ఉన్నారని ఆసుపత్రి వర్గాలు తెలియజేశాయి. ఏమండి, మన సింహాద్రిని చూడ్డానికి ఇంతమంది జనం వస్తున్నారేంటండి? అందరూ సింగమలై సింగమలై అంటున్నారేంటి? పేషెంట్ హైపోవాల్యూమిక్ షాక్ లో ఉన్నాడు. ఆక్సిజన్ సాచురేషన్ చాలా లోగా ఉంది. కండిషన్ ఇస్ వెరీ క్రిటికల్. ఐ కెనాట్ గివ్ ఎనీ గ్యారంటీ. నో డాక్టర్, హీ కెనాట్ డై. బయట జనం చూసారుగా, కేరళ మొత్తం తరలి వచ్చేలా ఉన్నారు. అవసరమైతే ఫారెన్ నుంచి స్పెషలిస్టులను పిలిపించండి. మనీ ఇస్ నాట్ ఏ ప్రాబ్లం. ఇతను బతికి తీరాలి. సార్ ఇక్కడ ఉండకూడదు సార్. రండమ్మా. సింగమలై ఇదంతా తాతయ్య, సింహాద్రి. ఊరుకోమా. మీ ఇంట్లో పనివాడిగా ఉన్న సింహాద్రి ప్రాణం మీదకొస్తే ఎంతమంది విలవిల్లాడుతున్నారో చూసారా సార్? మీరు ఇంట్లో స్థానం లేకుండా గింటేసిన సింహాద్రిని ఎన్ని కోట్ల మంది గుండెల్లో దాచుకున్నారో చూసారా సార్? ఇంతమంది అభిమానం దక్కడానికి అతని దగ్గర ఏముంది సార్? డబ్బు లేదు, ఆస్తి లేదు, అధికారం లేదు. అతని ఆయుధమేమిటో తెలుసా సార్? 10 మంది బతకడం కోసం ఒకడిని చంపినా మనం చచ్చినా పర్వాలేదు అని మీరు చెప్పిన ఒకే ఒక్క మాట. ఆ మాటే మా రాష్ట్ర ప్రజల పాలిట వరమై సింహాద్రిని సింగమలైగా మార్చింది సార్. ఇంకా నిజం చెప్పకపోతే ఆ పాపం నాదవుతుంది అయ్యగారు. పెద్దమ్మాయి గారి గురించి మీరు అమ్మగారు బాధపడటం చూడలేక సింహాద్రి మిమ్మల్ని కలపాలనుకున్నాడు. ఎలాగైనా సరే అల్లుడు గారిని నొప్పించి తీసుకొద్దామని నేను సింహాద్రి శబరిమల వెళ్తున్నామని అబద్ధం చెప్పి త్రివేంద్రం వెళ్ళాం. వీళ్లు మా రాష్ట్రంలో అడుగు పెట్టేసరికి అది రాష్ట్రంలా లేదు, రావణ కాష్టంలా ఉంది. భాయ్ సాబ్ అనే మాఫియా లీడర్ గుప్పెట్లో ప్రభుత్వం ఊపిరాడక చస్తోంది.